హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి అందరూ? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే కార్తీక మాసం కదా, ఇది కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకోవడానికి అంటే కొత్త జంట తోరాలు తీసుకోవడానికి అయితే కొత్త బట్టలు అయితే కొన్ని రెడీ చేశానండి. ఇంకా ఇవైతే చూసేద్దాం. ఇవి నేను మీకు చూపిస్తాను అనుకోలేదు, రాత్రి తీసుకెళ్తానన్నారు. రాత్రి పొద్దుపోయింది కదా, ఇంకా పొద్దున్నే తీసుకెళ్ళడానికి అయితే వస్తారు. అయితే ఇప్పుడైతే ఈ బ్లౌజులు అయితే మీకు చూపిస్తాను. అన్నట్టు మీ అందరూ కూడా కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నారా? భగవంతుడి ఆశీస్సులు మీ పైన, నా పైన, మనందరిపైన ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడైతే బ్లౌజులు అయితే చూపిస్తాను. రెండు కూడా బాగున్నాయండి. రెండు శారీస్, రెండు బ్లౌజులు చూపిస్తాను. ఇప్పుడు శారీ అయితే ఇదండి. శారీలో కలర్స్ అయితే తక్కువే ఉన్నాయి. ఇది బార్డరు, అలాగే ఇది శారీ. ఇంకా దగ్గర కలర్స్ ఏం కూడా అంటే ఆపోజిట్ కలర్స్ ఏమి లేవన్నమాట. అన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి కలర్సే. గోల్డ్, సిల్వర్, అలాగే ఇది వైలెట్ కలర్ బార్డరు, లైట్గా కాపర్ షేడ్ కూడా ఉంది. ఓకేనా? ఈ శారీకి నేను డిజైన్ చేసిన బ్లౌజ్ ఎలా ఉందంటే ఇదిగోనండి. ఇది చూసారా? శారీ బ్లౌజు ఒకే దగ్గర పెట్టి చూస్తే ఎంత అందంగా ఉందో, చాలా బాగుందండి. అయితే చూపిస్తాను, బ్లౌజ్ కూడా చూపిస్తాను. అయితే వీటి కాస్ట్ ఎంత పడిందో కూడా చెప్తాను, స్టిచెస్ కూడా ఎలా ఉన్నాయో కూడా చెప్తాను. ఓకేనా? ఇదండి బ్లౌజు. అయితే నెక్ కట్ వర్క్ వచ్చింది. అలాగే హ్యాండ్కి మాత్రం ఇలా కట్ వర్క్ ఏం లేదు, స్ట్రైట్గానే ఉంది. ఇలా వచ్చింది. అయితే కట్ వర్క్ వచ్చినప్పుడు ఇలాగా చక్కగా చూసి, కొంచెం అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించుకుంటే మాత్రం ఇలా మనం కట్ వర్క్ చేయించుకున్నప్పుడు దాని అసలైన అందం అయితే తెలుస్తుంది అనమాట. ఇలా కట్ వర్క్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకోకుండా కొంచెం అనుభవం ఉన్న టైలర్స్ దగ్గర చేయించుకోవాలి అని చెప్పి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అండి. ఓకేనా? ఇవి హ్యాండ్, ఇది 11 ఇంచెస్ వరకు కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఈ కస్టమర్కి అయితే 9.5 ఇంచ్ చాలన్నారనమాట. అంటే సన్నగా ఉన్నవాళ్ళే. నేను చెప్తేనే ఇంకా పొడవ హ్యాండ్స్ అయితే పెట్టుకున్నారనమాట. అంటే వీళ్ళకి అంతగా తెలియదులే, చిన్న వయసు కదా, ఇంకా అంతగా తెలియదు. శారీస్ తక్కువ కట్టుకుంటారు. కొత్త జంట ఈరోజే కేదారేశ్వర స్వామి వ్రతం అయితే చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళకైతే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను అనమాట. మెజర్మెంట్ బ్లౌజు హాఫ్ హ్యాండ్ అనమాట. ఇంకా నేను చెప్పి ఇలా ఫుల్ హ్యాండ్ చేయించుకోండి, పెద్ద బార్డర్స్ ఉన్న బ్లౌజులకి ఇలా ఫుల్ హ్యాండ్ బాగుంటుందని చెప్తే ఓకే, మీకు నచ్చినట్టుగా చేయమన్నారనమాట. దీని స్టిచ్చెస్ అయితే మాత్రం బ్యాక్ ఫ్రంట్ కలిపి 60,000 పైనే ఉన్నాయి. అలాగే ఈ హ్యాండ్కి కూడా ఒక్కొక్క దానికి 70,000 అలా ఉన్నాయి అన్నమాట. ఓకేనా? ఓకే అండి. ఇది బ్లౌజ్ అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదన్నమాట. నెక్ దింపి అలాగే ఈ నడుం పొడవు కూడా దించాను అనమాట. మెజర్మెంట్ బ్లౌజ్ మరీ చిన్నగా ఉందన్నమాట. అంటే ఈ వర్క్ బ్లౌజ్ కాబట్టి మనకి ఇంకొంచెం ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవాలనుకుంటారు కదా ఎవరైనా కూడా. అది నేను కూడా అదే చెప్పాను. నడుం పొడవు పెట్టి అలాగే నెక్ దించి ఇలాగా ఖర్చు ఎక్కువ పెట్టి కుట్టించుకున్నామంటే ఒక 4-5 ఏళ్ళ వరకు వాడుకోవచ్చు అని చెప్తే ఓకే, మీకు నచ్చినట్టుగానే కుట్టమన్నారనమాట. ఇది ఈ శారీ మీద బ్లౌజ్. ఇది ఇంకొకటైతే సింపులే, కొద్దిగా సింపుల్ అనమాట. దీని మీద ఈ శారీ అండి, పింక్ కలర్ శారీ. అలాగే ఈ గ్రీన్ బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ అయితే ఒక 6 ఇంచుల లోపే ఉంది ఈ బార్డరు. అయితే దీనికి బ్లౌజ్ పీస్ కూడా ఈ ప్లెయిన్ క్లాత్ తీసుకున్నారనమాట కస్టమర్, నేను చెప్పకముందే. బ్లౌజ్ అయితే ఇదిగో ఇలా ఉందండి. ఈ బ్లౌజ్ కూడా నేనే చెప్పానమాట. ఇంకా ఇలాగా బార్డర్స్ వచ్చిన శారీస్కి ఇలా ఎల్బో హ్యాండ్ స్టిచ్ చేయించుకుంటే బాగుంటుందని చెప్తే ఓకే అండి, మీకు నచ్చినట్టుగానే చేయమన్నారు. ఇక ఇదిగో
బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందనమాట. ఈ డిజైన్ చాలాసార్లు చూసే ఉండొచ్చు మీరు. దీంట్లో కలర్స్ అయితే కాపర్, పింక్, ఇంకా పింక్ కలర్లో ఇంకొక డార్క్ షేడ్ ఒకటి తీసుకున్నాను. 3 కలర్స్ తీసుకుని ఇలా డిజైన్ చేశానండి. దీనికి కాస్ట్ చెప్పలేదు కదా. దీనికి కాస్ట్ అయితే 1300 వర్క్ కాస్ట్ అయిందండి. అలాగే స్టిచ్చింగ్ కాస్ట్ సపరేట్ అనమాట. ఇంకా మీకు తెలుసు కదా స్టిచ్చింగ్ కాస్ట్, కట్ వర్క్ అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుందని. ఓకేనా. దీనికైతే దీని స్టిచ్చెస్ అయితే ఎలా ఉన్నాయంటే బ్యాక్ ఫ్రంట్ కలిపి ఒక 60,000 స్టిచ్చెస్ ఉన్నాయండి. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కలిపి ఒక 60,000 స్టిచ్చెస్ ఉన్నాయి. అలాగే ఈ హ్యాండ్కి అయితే 20,000 స్టిచ్చెస్ ఉన్నాయి. దీనికి బూటీస్ లేకుండానే 20,000 స్టిచ్చెస్ ఉన్నాయండి. ఓకేనా. దీని కాస్ట్ అయితే 800 తీసుకోవచ్చు. ఓకేనా. ఒక 50 అటు ఇటుగా తీసుకోవచ్చు. ఒక 50 ఎక్స్ట్రా అయినా, అంటే హ్యాండ్ మీద వర్క్ లేదు కాబట్టి ఇంకా ఆ కాస్ట్ తీసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే అండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.